పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ నాయకుల మనోధైర్యం ఎంత దిగజారిపోయిందంటే వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఎంపీ ఏమన్నాడంటే వాళ్ళ ప్రధానిని ఉద్దేశించు పాకిస్తాన్ ప్రధానిని ఉద్దేశిస్తూ తోడేళ్లకు నాయకత్వం సింహం వహిస్తే ఆ తోడేళ్లు కూడా సింహాలుగా ప్రవర్తిస్తాయి. కానీ సింహాలకు నాయకత్వం ఒక తోడేలు వహిస్తే ఆ సింహాలు కూడా తోడేళ్లు లాగానే ప్రవర్తిస్తాయి. అది మీరు ఆ విధమైన నాయకత్వం మాకు ఇస్తున్నారని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఏకేశాడు ఆయన నేషనల్ అసెంబ్లీలో. ఆయన ఏమన్నాడంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మాట్లాడడానికి కూడా మీకు భయం, ఆ విధంగా మీరేం ప్రధాని అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఒకవైపు రాజకీయ యంత్రాంగం, తర్వాత ప్రధానమంత్రి, ఇతర మంత్రులు, ఆ తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్ టోటల్ గా డిమారలైజ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్. సో భారతదేశం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, తర్వాత ముగ్గురు చీఫ్స్ తో మాట్లాడారు. జనరల్, ఎయిర్ చీఫ్ మార్షల్, తర్వాత అడ్మిరల్, వీరి మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత వారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు వెళ్తున్నట్టుగా మనకు న్యూస్ వస్తోంది. ఒకవైపు అమిత్ షా గారు అంతర్గతంగా భారతదేశంలో ఎటువంటి విధానాలు ఉండాలని వారు కూడా బిఎస్ఎఫ్, తర్వాత సిఐఎస్ఎఫ్, ఆ తర్వాత ఐటీబీపీ, తర్వాత వచ్చేసి ఎస్ఎస్బి, వీట్ల ముఖ్యులతో కూడా వారి ప్రముఖులతో కూడా వారు చర్చ పెడుతున్నారు. అంటే భారతదేశ సన్నద్ధత ఏ విధంగా ఉంది, అదే విధంగా టెరిటోరియల్ ఆర్మీ ఏదైతే మన దగ్గర ఉంటుందో దాన్ని కూడా డిప్లాయ్ చేయడానికి చీఫ్ ఆఫ్ ఆర్మీకి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే భారతదేశం ఇట్ ఈస్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్. కాబట్టి ఎక్కడెక్కడైతే భారతదేశానికి ఈ దుర్మార్గులు ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారో దాన్ని మనం రివ్యూ చేసుకుంటూ భారతదేశం యొక్క అప్పర్ హ్యాండ్ ఏదైతే ఉందో, భారతదేశం యొక్క సుప్రీమసీ ఏదైతే ఉందో దాన్ని మన డిఫెన్స్ ఫోర్సెస్ ఈరోజు చూపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా మనం మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ధన్యవాదాలు తెలియజేయాలి. వారి వెంట నిలబడుతూ పూర్తి భరోసా వాళ్ళకిస్తూ వారికి పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చిన మన ప్రధానమంత్రి గారిని కూడా, ఆ తర్వాత వీటన్నిటి వెనకాల ఉన్న గొప్ప సూత్రధారి, గొప్ప స్ట్రాటజిస్టు మన ఎన్ఎస్ఏ అజిత్ డోవల్ గారు. 80 ఏళ్ల వయస్సు, ఆల్మోస్ట్ 80 ఏళ్ల వయస్సు. ఆ వయస్సులో కూడా ఎంత క్షుణ్ణంగా శత్రువును గమనించి వారిని ఏ విధంగా దెబ్బతీయాలి అన్న అద్భుతమైన ప్రణాళిక రచన చేసే అజిత్ డోవల్ గారికి కూడా మొత్తం భారతదేశం ఆయనకు సాల్యూట్. యూ షుడ్ సాల్యూట్ అజిత్ డోవల్ గారు అన్నది మనం భారతదేశం అంటే ఏంటి అన్నది మనం చూపిస్తున్నాము. ఇది కేవలం పాకిస్తాన్ కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా భారతదేశం అంటే ఏంటి అని తెలుస్తోంది. అది చాలా ముఖ్యమైన విషయం. సో వాట్ ఈజ్ ఇండియా అంటే భారతదేశాన్ని మతాల పేరు మీద విడదీయడానికి ప్రయత్నం చేసిన పహల్గావ్ అటాక్ లో భారతదేశం మేమంతా కూడా ఒకటే అన్న నినాదంతో ప్రజలు కూడా స్పందిస్తున్నారు. ఆ విధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్, మన ప్రధానమంత్రి గారు, మిగతా మంత్రులు వీరందరూ కూడా బ్రహ్మాండంగా మనం ముందుకు వెళుతున్నాం. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా వారి పరిధిలో ఏ విధంగా పాకిస్తాన్ ని ఒక ఉగ్రవాద దేశంగా ప్రొజెక్ట్ చేయడంలో జయశంకర్ గారు కృతకృతులయ్యారు. అదే విధంగా పాకిస్తాన్ మీద ఆర్థిక పరంగా ఎలాంటి నిర్బంధనలు పెట్టాలని నిర్మలా సీతారామన్ గారు కూడా వారు ముందుకు వెళుతున్నారు. ఇది టీం వర్క్ అంటే. టీం వర్క్ ఎలా జరుగుతుందంటే టీం నాయకుడి మీద టీం వర్క్ ఆధారపడి ఉంటుంది. మన టీం నాయకుడు ఏదైతే లీడర్ ఉన్నారో నరేంద్ర మోడీ గారి అద్భుతమైన నాయకత్వంలో దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది అన్నది నా రియాక్షన్. మీరు పిఓకే గురించి అడిగారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఇప్పుడు ఏమి చేయాలి, వేచి చూద్దాం. ఖచ్చితంగా అంతర్గతంగానే పిఓకేలో ఒక సివిల్ వార్ రాబోతుంది. ఎందుకంటే వీరి ప్రవర్తన ఇది చూసి అక్కడ పిఓకేలో ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న ఉగ్రవాదుల భయానికి వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఈ ఉగ్రవాదులను ఏరి పడేస్తే వారి గొంతుకలు బయటకు వస్తాయి. వారంతకు వారే మేము పాకిస్తాన్ లో ఉండం, భారతదేశంలో మమ్మల్ని కలుపుకోండి అని వచ్చే రోజు మనం త్వరలోనే ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్ చెప్పారు.